సీనియర్ నేత దాడి వీరభద్రరావు తాజా వ్యాఖ్యలు రాష్ట రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ను ఢీకొట్టడానికి ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కే మద్దతు పలకడం ఏ రాజకీయ సూత్రమని చంద్రబాబును దాడి ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏ విధానాల కోసం టీడీపీని స్థాపించారో అవేమీ ఇప్పుడు లేవని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు తనయునితో కలిసి విశాఖ వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం నేడు స్వరూపం మార్చుకుందని దాడి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కుమ్మక్కు రాజకీయాలు నచ్చక చాలా మంది టీడీపీ నేతలు నలిగిపోతున్నారని చెప్పారు. కరెంటు ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పై అవిశ్వాసం పెడదామని పొలిట్ బ్యూరోలో తాము ఒత్తిడి తెస్తే కాంగ్రెస్ కు మద్దతునిచ్చేందుకు సిద్దమైన చంద్రబాబు తీరు దారుణమని మండిపడ్డారు. మీరు ప్రభుత్వాన్ని దించేయండి. ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, ప్రజల్ని దుఃఖపెడుతుంది, ప్రజలకి కష్టాలు పాలు చేస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని దించండి అని చెప్పేసి పొలిట్ బ్యూరోలో మేమందరం యునానిమస్ గా కోరితే రేపు చూద్దామని ఎల్లుండి చూద్దామని అని చెప్పి ఆచరించే ప్రయత్నంలో మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస నిర్మాణం ప్రవేశపెడితే దానికి మద్దతు ఇవ్వకుండా ఆయన కనీసం మనం పెడదామని చెప్పాం. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. పెట్టకుండా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఉండి ఇలా చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తున్నారు. దేశంలో రాష్ట్రంలో అనేక మంది సీనియర్ లీడర్లు ప్రజలు ఎటువైపు ఉంటే అటువైపే ఉండాలంటూ పార్టీలు మారారని, ప్రజల మద్దతున్న జగన్ కు తాను మద్దతు పలకడం తప్పేలా అవుతుందని దాడి ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఉన్నంత మాత్రాన దోషి అయిపోరన్నారు. జగన్ దమ్మున్న నాయకుడని దాడి కొనియాడారు. కొణతాల రామకృష్ణ పార్టీలో బాధ్యత గల నాయకుడని, అతనితో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్సార్ అని గుర్తు చేసుకున్నారు.